అగో మళ్ళేం పెట్టబోతున్నావు అయ్యా రాములు గారు? ఎవరినో రమ్మని పిలుస్తున్నావు ఫోన్లల్లా? అరే నువ్వు కూడా వచ్చినావు అనే బుజ్జి, నువ్వైతే ఆన్య కూర్చో జరసేపు. మా వాళ్ళు అందరు వచ్చినాక ఆ ముచ్చట్లేదు అనేది నీకు కూడా చెప్తావు. నువ్వు కూడా వార్తలలో మంచిగా బిగ్ బ్రేకింగ్ వార్త అని చెప్పేసి అని వేయాలి. అరే ఆ ముచ్చట్ల కాంచెల్ నాకు కడుపు అంతా రగిలిపోతుంది అంచనా. వాళ్ళు వచ్చేదాకా ఎందుకు గాని ముందు నీ కడుపు రగిలిపోయే ఆ ముచ్చట్లేంటియో అది చెప్పు ముందుగాల. అరే అది కాదు పిల్ల, ఇన్ని వద్దులు అంటే మా పార్టీ పెద్ద మనిషి బిడ్డ అని చెప్పి ఓపిక పట్టుకుంటా ఊకున్నాం. కానీ ఇప్పుడు కూడా అట్లే మాట్లాడుతా అంటే ఎట్లా ఇనుకుంటా ఊకుంటా చెప్పు, అసలుకే ఊకం. ఇంతకు మీ పార్టీ పెద్ద మనిషి బిడ్డేవాళ్ళు ఆమె మాట్లాడిన మాటలేంటి ముందు అది చెప్పే తాత, నీకు పుణ్యం ఉంటది గాని. ఇంకెవరు? మా కేసీఆర్ సారు గారాల పట్టి కల్వకుంట్ల కవితక్క గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కడుపు రగులుతాంది. ఇది వరకు ఈమె ఏమని మాట్లాడింది? ఇగో మన ఆయన కేసీఆర్ సార్ను అవతల పార్టీ వాళ్ళు ఎంత విమర్శించినా కూడా మా కారు పార్టీ వాళ్ళు ఎవ్వరు సడి సప్పుడు చేస్తలేరు, అసలు పార్టీ ఉంచేది పీకుతుంది అని మాట్లాడింది. మరి అసలు ఈమె ఇప్పుడు ఇట్లా విమర్శిస్తుంటే మేము ఎందుకు చూసుకుంటావు ఊకుంటావు చెప్పు, అస్సలుకే ఊకోం. అవును నిజమేనే తాత, నిన్న శాసన మండలిలా ఆమె మాట్లాడిన మాటలకు రాష్ట్రంలో ఉన్న కారు పార్టీ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారే. ఇక గీ ముచ్చట ఏం రాదు. ఇక మా కారు పార్టీలో పెద్ద మనిషి గురించి విమర్శించుకుంటే ఆమె ఏం మాట్లాడిందో ఎరికేనా? ఇక తోకే కుక్క నూపుతాంది అని మాట్లాడింది. సరే ఆ తోక మనిషి ఎవరనేది పక్కకు పెడితే కుక్క అని ఎవరని మాట్లాడినట్టు? మరి మా కారు పార్టీని కుక్క అన్నట్ట, లేకుంటే కారు పార్టీని నడుపుతున్న కేసీఆర్ సార్ను కుక్క అన్నదా ఈమె? ఇటువంటి మాటలు వినుకుంటే ఎట్లా ఓపిక పట్టాలే మేము? అంతేనానే, కారు పార్టీ రాష్ట్రంలో ఏం బీకిందని దేశ రాజకీయాలకు పోతుందని కూడా అన్నదని కారు పార్టీ కార్యకర్తలు బాగానే ఫీల్ అవుతున్నారే. ఏం బీకలేని ఆ కారు పార్టీలో ఇన్నొద్దులు ఈమె ఎత్తున్నట్టు జనాలలో గెలిచే ముఖం లేని ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన మా కారు పార్టీ ఇప్పుడు ఏం బీకలేంది అయిందా, కుక్క అయిందా? ఆమె ఎత్తెత్త మాట్లాడినట్టు ఈమె ఆత్మ గౌరవం కోసం మా కారు పార్టీని పలసన చేసినట్టు మాట్లాడతా అంటే ఎవరు ఊరుకుంటారు? ఏమోనే తాత, ఆమె మాటలు వెనుక మర్మమేందో ఆమెకు జరిగిన న్యాయం ఏందో తెలియదు గాని తండ్రి పెట్టిన పాటనే కడిగి బారెత్తాంది. అరే అది కాదు పిల్ల, ఆమెకు వాళ్ళ ఇంటోళ్ళు గౌరవం ఇస్తలేరు అని అంటే వాళ్ళ ఇంటి సమస్య, అది మాకేం సంబంధం, మా పార్టీకేం సంబంధం చెప్పు. ఆమెకు అసలు తిప్పలేమని అయ్యేది ఉంటే వాళ్ళ అయ్య దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకోమాను, వాళ్ళ అన్నతోటి కొట్లాడుకోమాను, వాళ్ళ చుట్టాలతోటి పంచాది కొలుసుకోమాను. కానీ ఆమెకు ఆత్మగౌరవం ఇస్తలేరు అని చెప్పి మా పార్టీని మమ్మల్ని పలసన చేసినట్టు మాట్లాడుతా అంటే ఎత్తెత్త పద్ధతి అన్నట్టు ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా ఆమెకు చెప్పు చెప్పు.